హాయ్ ఫ్రెండ్స్, మనం పెసరపప్పుతో ఇలా మనం పెసర బజ్జీలు వేసుకుందాము. ఒక గుప్పుడు మనం పల్లీలు కూడా వేసాను. ఇదిగోండి, ఇలా ఒక నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్కి మనం పొద్దున్నకి ఇలాగా శుభ్రంగా నానిపోయి ఉంటుంది. పొద్దున్నే మనం తీసుకొని ఇలాగా మనం ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం నీళ్లు రాకుండా నీళ్లు అలా మనం వడకట్టేసుకొని మన చేతితోనే నీళ్ళని జారిపోయే వరకు కూడా అలా ఉంచుకొని కొన్ని తీసుకొని అందులో వేసుకోవాలి. మనం వాటర్ వేయకుండా ఇది మనం మిక్సీ పడుతున్నాము అంటే గారెల పప్పులాగా మనం ఆడుకోవాలి. లైట్గా కొంచెం బరకు ఉండేటట్లు చూసుకోవాలి. అంతేసి ఇవ్వండి, లైట్గా కొంచెం బరకు ఉండేటట్లుగా మనం ఇలా మిక్సీ పట్టాము, పలుకుండేటట్లు. ఇక మనం ఇలా చుడితే ఉండేలాగా ఉండాలి. వాటర్ వేయకూడదు, వాటర్ వేస్తే మళ్ళీ జారుగా అయిపోయిద్ది. మనం గారెల పప్పులాగా ఆడుకోవాలి. ఇలాగా అంతా మనం గిన్నెలోకి తీసేసుకొని ఒక్కొక్క పెద్ద ఉల్లిపాయ మొత్తం మనం కట్ చేసుకున్నాము. ముందుగా కొద్దిగా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక స్పూను సాల్ట్ పడింది. అంత బాగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకా మిగతా ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉండేలాగా చూసుకుంటే మనం బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఇది కూర చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మనం పెసర బజ్జీలే పులుసు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్గా ఒక సైజులో మనం ఉండలా చుట్టుకొని మనం బజ్జీలాగా వేసుకున్నాము. ఇలా వేగాక మనం ఒక జల్లెడ సహాయంతో తీసుకొని నూనె అంతా వడకట్టేసుకొని మనం పక్కకు తీసేసుకుందాము. అదిగోండి, ఇలాగా మనం నూనె కిందకి వాడిపోయేలాగా బెజ్జాల గిన్నె తీసుకున్నాం కదా. తీసుకుని వాడిపోయిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ టైం కూడా బజ్జీలన్నీ మళ్ళీ ఇలా వేసుకోవాలి. కొద్దిగా మనకి వేగిన తర్వాత ఒకసారి మనం కదుపుకొని ఒకటొకటిగా తిరిగేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా ఎగుతాయండి. లైట్గా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మన లోపల కూడా బాగా ఉడుకుతాయి. హైలో పెట్టేసి మనం వేపేసుకున్నామంటే పైన మాడిపోయినట్టు కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకవు. అందుకని మనం వేసుకునేటప్పుడు హైలో ఉన్న మనం వేగేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. చికెన్ బజ్జీ అంతా మనం ఇలాగ ఈవెన్గా బాగా వేగిన తర్వాత మనం ఇలా పక్కకి తీసేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.